ఓం శాంతి. ఇది లాస్ట్ పార్ట్ 5. ఇప్పుడు మర్యాద పురుషోత్తములుగా అవ్వడం కోసం మనము ఇంకొన్ని విషయాలు లోతుగా విందాము. 281 పాయింట్ ఉంది. బాబా ద్వారా ఏదైతే సుఖము, శాంతి, పవిత్రత యొక్క సామాగ్రి లభించిందో అది అందరికీ పంచిపెడుతూ ఉండాలి. దానం ఇవ్వడంలో పిసినారుగా కావద్దు. మొదట బాబా ముందు వికారాల యొక్క దానం ఇవ్వాలి. తర్వాత అవినాశి జ్ఞాన ధనాన్ని దానం చేయాలి. బాబాకి ఇవ్వాల్సిందేంటి, దానం చేయాల్సిందేంటి, ఇది అండర్లైన్ చేసుకోండి. 282వ పాయింట్ ఉంది. ఈ ఈశ్వర్య జన్మ అమూల్యమైనది, వజ్రతుల్యమైనది. ఈ జీవితంలో ఆత్మ మరియు శరీరాన్ని పావనంగా చేసుకోవాలి. కాబట్టి ఈ శరీరంతో ఎప్పుడూ విసిగిపోవద్దు. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ మమకారం కూడా ఉంచుకోవద్దు. చూడండి, శరీరాన్ని కూడా ఈ సంగమ యుగంలో చూసుకోండి. మమకారం అనేది ఉంచుకోమాకండి, జాగ్రత్తగా ఉంచుకోండి. పురుషార్థం చేయాలి కదా, పవిత్రంగా కావాలి. 283వ పాయింట్ ఉంది. ఆత్మిక సోషల్ వర్కర్స్గా అయ్యి సత్యమైన సేవ చేయాలి. అందరితో ఆత్మిక యాత్ర చేయించాలి. 284వ పాయింట్ ఉంది. పిల్లలైన మీరు డబల్ అహింసకులుగా కావాలి. కామ వికారం లేదా క్రోధానికి వశమై దుఃఖాన్ని ఇవ్వడం అనేది జరగకూడదు. క్రోధం కూడా చాలా పెద్ద హింసని. 285వ పాయింట్ ఉంది. సదా బాబా జ్ఞాపకంలో ఉంటూ దృష్టి ఇచ్చి భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు పరస్పరం కబుర్లు చెప్పుకోకూడదు. ఇది కూడా చాలా అండర్లైన్. ఆఫీస్లో సమయం దొరికితే అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. 286 పాయింట్ ఉంది. మీరు ఆత్మిక లైట్ హౌస్ ఉన్నారు. మీరు అందరికీ ఇంటి యొక్క దారిని చూపించాలి. తమ బుద్ధిలో ఎప్పుడూ స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి. ముఖం ఎలా ఉండాలి? సదా సంతోషంగా ఉండాలి. బాబా అంటున్నారు కదా, బుద్ధి ఎప్పుడు కూడా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. అలానే ముఖం ఎలా ఉండాలి? సదా సంతోషంగా ఉండాలి. 287వ పాయింట్ ఉంది. మీరు కాలినడక వెళ్ళేటప్పుడు సైలెంట్గా ఉండి బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. జ్ఞాపకం యొక్క రేస్ చేస్తూ ఉండాలి. ఎలా అయితే క్రిస్టియన్ ఫాదర్లు సైలెంట్గా వెళ్తూ ఉంటారో పాత్ర అభినయిస్తుంది. కాబట్టి మీరు ఏడవలసిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడికో వెళ్ళట్లేదు, ఇంకొక పాత్రను అభినయిస్తుంది. 290వ పాయింట్ ఉంది. సర్వ సంబంధాల సారం బాబానే ఉన్నారు. ఆయన సర్వ సంబంధాల ప్రేమని మీకు ఇస్తారు. కాబట్టి దేహదారులతో ప్రేమ ఉండకూడదు. సర్వ సంబంధాలు ఒక్క బాబాతోనే జోడించండి. నాకు శ్రీబాబా ఒక్కడే, వేరే వారెవరూ లేరు అనే పాఠాన్ని ఏం చేయాలి? దృఢపరచుకోండి. 291వ పాయింట్ ఉంది. జ్ఞాపకం యొక్క చార్ట్ పెట్టుకోవాలి. ఎంతెంతగా జ్ఞాపకం చేసే అలవాటు చేసుకుంటారో అంతగా వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. కర్మాతీత స్థితి సమీపంగా వస్తూ ఉంటుంది. పిల్లలు మాయ యొక్క తుఫాన్లు చాలా వస్తూ ఉంటాయి. 292వ పాయింట్ ఉంది. పిల్లలు మాయ యొక్క తుఫాన్లు చాలా వస్తూ ఉంటాయి. సంకల్ప వికల్పాల యొక్క హైరాణ పరుస్తాయి. ఇది చాలా పెద్ద బాక్సింగ్ ఉంది, కానీ మీరు ఓడిపోకూడదు. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయవద్దు. యోగంతో కర్మేంద్రియాలని శీతలంగా చేసుకోవాలి. 293వ పాయింట్ ఉంది. ప్రతి ఒక్కరూ తమ యొక్క తనువు, మనస్సు, ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా మార్చే సేవలో సఫలం చేసుకోవాలి. ఎవరు ఎంత చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. 294వ పాయింట్ ఉంది. మీరు పూర్తిగా ధర్మపాదాన నడవాలి. ఏ విధంగా? బ్రహ్మబాబా మహాదానిగా అయి తనకున్నదంతా సమర్పితం చేశారో అలానే బాబాని అనుసరించాలి. 295వ పాయింట్ ఉంది. బాబా దగ్గర ఎప్పుడు ఆశీర్వాదాలు, కృప అడుక్కోకూడదు. తమ పురుషార్థంతో తామే రాజ్య తిలకాన్ని పొందాలి.
స్వయాన్ని స్వయమే అర్హులుగా చేసుకోవాలి. స్వయానికి స్వయమే అర్హులుగా చేసుకోవాలి. 296 పాయింట్ ఉంది. మీరు సత్యమైన సత్యనారాయణ కథ వినాలి మరియు అందరికీ తెలపాలి. సేవ చేసే అలవాటును ఉంచుకోవాలి. సర్వీస్లో సదా బిజీగా ఉండాలి. 297 పాయింట్ ఉంది. డ్రామా యొక్క జ్ఞానం మిమ్మల్ని అచంచలంగా ఉంచడానికి లభించింది. పురుషార్థంలో డ్రామాని ఆగిపోకూడదు. పురుషార్థం తప్పనిసరిగా చేయాలి. అంతేగాని డ్రామాలో ఉంటే చేస్తాంలే, అవుతుందిలే అనుకోవద్దు. 298 పాయింట్ ఉంది. మీరు వ్యాసునికి పుత్రులైన సత్యాతి సత్యమైన సుఖదేవులు. మీరు అందరికీ ఏమిస్తారు? సుఖాన్ని ఇవ్వాలి. సత్యమైన కథని అందరికీ వినిపించాలి మరియు ధారణ చేయాలి. కేవలం పండితుల్లాగా కాకండి. 299 పాయింట్ ఉంది. మీరు దానం కూడా ఆలోచించి చేయాలి. ధనం ఇచ్చి పుచ్చుకోవడాలు పాపాత్ములతో చేయకూడదు. ఎవరికైనా ధనాన్ని ఇచ్చినప్పుడు అది వారు చెడు కర్మలకు ఉపయోగిస్తే ఆ పాపంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి శివబాబా అందరికన్నా పెద్ద బ్యాంకర్ కాబట్టి మీకున్న పాతవన్నీ ఇచ్చి స్వర్గరాజ్యాన్ని పొందాలి. బాబాకు అన్నీ ఇచ్చి పాతవి ఇచ్చి కొత్తవి పొందండి, అందులోని స్వర్గంలో. 300 పాయింట్ ఉంది. అంతర్ముఖిగా అయ్యి ఆత్మిక హుందాతనంతో ఉండాలి. తమ ఆలోచనలు చాలా హుందాగా ఉండాలి. పాత ప్రపంచం యొక్క వ్యర్థ విషయాలు బుద్ధిలో ఉండకూడదు. అనేకుల యొక్క కళ్యాణం చేయడానికి రాయల్ యూనివర్సిటీని తెరవాలి. 301 పాయింట్ ఉంది. ప్రతి ఒక్కరి నుంచి గుణాల్ని గ్రహించి గుణవంతులుగా కావాలి. అందరి గుణాలు అనే ముత్యాలని ఏరుకోవాలి. అవగుణాలనే రాళ్లను వదిలివేయాలి. గుణాలు ఏరుకోండి, అవగుణాలనే రాళ్లను వదిలేసేయండి. 302 పాయింట్ ఉంది. బెగ్గర్ నుంచి ప్రిన్స్ కావటానికి తమ దేహంతో కూడా బెగ్గర్గా కావాలి. ట్రస్టీగా అయ్యి అన్నీ చూసుకోవాలి. బెగ్గర్ నుండి ప్రిన్స్ కావటానికి తమ దేహంతో కూడా బెగ్గరుగా కావాలి. ట్రస్టీగా అయ్యి అన్నీ చూసుకోవాలి. 303 పాయింట్ ఉంది. ఒక్క బాబా పైననే పూర్తిగా ఆధారపడిపోవాలి. స్వేచ్ఛగా ఉండే సంస్కారం సమాప్తం చేసుకోవాలి. సత్యాతి సత్యమైన పితావ్రతులుగా కావాలి. సత్యాతి సత్యమైన పితావ్రతులుగా కావాలి. 304 పాయింట్ ఉంది. కుటుంబ పరివారంలో ఉంటూ కూడా చాలా నియమాల అనుసారంగా నడవాలి. పెద్దలతో ప్రేమగా ఉండాలి. నోటి నుండి అందరూ సంతోషపడే చక్కటి మధురమైన మాటలే రావాలి. మిత్ర సంబంధికులతో చాలా నమ్రతగా, ప్రేమ భావంతో, చిరునవ్వుతో మాట్లాడాలి. దీని యొక్క ప్రభావం చాలా పడుతుంది. 305 పాయింట్ ఉంది. పిల్లలు తెల్లవారుజామునే లేచే అలవాటు చేసుకోవాలి. భక్తి కూడా తెల్లవారుజామునే చేస్తారు. పిల్లలైన మీరు అమృత వేళ లేచి పిల్లలు మీ యొక్క దృష్టి ఎవరి శరీరం వైపుకి పోకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడాలి. ఆత్మాభిమానిగా అవ్వాలి. మీరు ఎవరి ఫోటో కూడా మీ దగ్గర ఉంచుకోకూడదు. 307 పాయింట్ ఉంది. చదువు మరియు దైవీ గుణాలపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఎవరిని కూడా కోప్పడవద్దు. ఎవరిలోనైనా క్రోధం అనే భూతం ప్రవేశించి ఉంటే వారి ముందు నుంచి పక్కకు తప్పుకోవాలి. మనలో ఏ భూతము ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. 308 పాయింట్ ఉంది. రాజ్య పదవిని పొందడానికి మీ యొక్క కార్య వ్యవహారాలు, నడవడిక చక్కగా ఉండాలి. చెప్పడం, చేయడం ఒకేలా ఉండాలి. 309 పాయింట్ ఉంది.
ఎవరి మీదైనా వికారి చెడు దృష్టి ఉంచడం కూడా అన్నిటికన్నా పెద్ద పాపం. కాబట్టి రోజంతటిలో నా ద్వారా ఏ పాపకర్మ అయితే జరగలేదు కదా అని పరిశీలించుకోవాలి. రోజంతట్లో నా ద్వారా ఏ పాపకర్మ జరగలేదు కదా అని పరిశీలించుకోవాలి. 310వ పాయింట్ ఉంది. వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, అవసరమైనంత మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి. అప్పుడు నిశ్శబ్దంగా ఉంటే చాలా సంపాదన జరుగుతుంది. 312వ పాయింట్ ఉంది. మీరు ఎప్పుడు కూడా బిగ్గరగా కిలకిలాలాడుతూ నవ్వద్దు. ఎప్పుడు కూడా బిగ్గరగా కిలకిలలాడుతూ నవ్వవద్దు. ఇది కూడా ఒక వికారమే. మీరు సదా చిరునవ్వుతో ఉండాలి. 313 పాయింట్ ఉంది. మీకు ఎంత ప్రియమైన సంబంధికులైనా వారిలో మోహం యొక్క మూలాలు ఉంచవద్దు. నష్టమోహులుగా కావాలి. మీపైన ఇతరులపైన దయ చూపించాలి. ఎంత ప్రియమైన సంబంధికులైనా వారితో మోహం యొక్క మూలాలు ఉండవద్దంట. 314 పాయింట్ ఉంది. మీరెప్పుడు ఉదాసీనంగా కావద్దు. ఉదాసీనంగా కావడం అంటే మాయకి దాసులుగా కావటం. ఎప్పుడైనా ఉదాసీనత వస్తే చక్కటి జ్ఞానయుక్తమైన పాటలు వింటే రీఫ్రెష్ అయిపోతారు. ఎప్పుడైనా కొంచెం డల్గా ఉదాసీనంగా ఉంటే అప్పుడు జ్ఞానయుక్తమైన పాటలు వినాలి. 315 పాయింట్ ఉంది. పిల్లలు చదువులో ఎప్పుడు చలాకీగా ఉండండి. బద్ధకంతో వంకలు చెప్పకూడదు. చదువులో చాలా సంపాదన ఉంది కాబట్టి 7-8 మైళ్ళ దూరం నడిచైనా మురళి వినటానికి రావాలి. బద్ధకం కూడా చాలా చెడ్డ వికారమే. దీని ద్వారా సంపాదనలో విఘ్నాలు పడతాయి. బాబా ఏమంటున్నారు? 7-8 మైళ్ళ దూరమైన నడిచైనా సరే మురళి అయితే వినాలి. బద్ధకం అనేది అసలు ఉండకూడదు. అది కూడా ఒక వికారమే, చెడ్డ వికారం. దీని ద్వారా సంపాదనలో విఘ్నాలు పడతాయి. 316 పాయింట్ ఉంది. మీరు మొదట మీ ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఇంటి నుండి సేవ మొదలు పెట్టాలి. తర్వాత ఇతరులని ఉద్ధరించే పురుషార్థం చేయాలి. మీ ఇంట్లోనే స్వర్గం యొక్క వాతావరణం ఉంది అని జనాలు అనేటట్లుగా ఇంటి వాతావరణం ఉండాలి. ఫస్ట్ ఇంటి నుండి అందరినీ ఉద్ధరించాలి. తర్వాత ఇతరులని ఉద్ధరించే పురుషార్థం చేయాలి. మీ ఇంట్లోనే స్వర్గం యొక్క వాతావరణం ఉంది అని జనాలు అనేటట్లుగా ఇంటి వాతావరణం ఉండాలి. 317 పాయింట్ 320 పాయింట్ ఉంది. సాక్షాత్కారాల ఆశ ఎప్పుడు పెట్టుకోవద్దు. దీనిలో కూడా అప్పుడప్పుడు మాయ ప్రవేశిస్తూ ఉంటుంది. తర్వాత పలానా వారిలోకి మమ్మ వస్తుంది, పలానా వారిలో బాబా వస్తున్నారు అనే మాటలు వస్తాయి. ఈ విషయాలన్నీ వదిలి బాబా యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అది ఆచరించాలి. శ్రీ బాబా తనువు నిర్మితమై ఉంది కాబట్టి బాబా ద్వారానే వినాలి. మిగతా విషయాలేవి కూడా పట్టించుకోవద్దు. 321 పాయింట్ ఉంది. మీరు ఎప్పుడూ ఎవరిని ద్వేషించటం, అసహించుకోవడం చేయకూడదు. ఎవరిని తిరస్కరించకూడదు. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఇదే నెంబర్ 1 ప్రేమ. మీరు ఎప్పుడూ ఎవరిని ద్వేషించవద్దు, అసహించుకోవద్దు, తిరస్కరించవద్దు. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఇదే నెంబర్ 1 ప్రేమ. 322 పాయింట్ ఉంది. అన్ని వైపుల నుండి మీ బుద్ధిని తొలగించి అనంతంలో ఉంచాలి. నాది నాది అనేది వదిలి విశ్వ కళ్యాణం చేయాలి. 323 పాయింట్ ఉంది. దొంగతనం చేయటం, అబద్ధాలాడటం, విషయాన్ని మార్చటం, విషయాన్ని దాచటం ఇవన్నీ కూడా చెడ్డ అలవాట్లే. ఇవన్నీ కూడా దేహాభిమాన అనుమానం కారణంగానే వస్తాయి.
ఇలాంటి అన్ని అలవాట్లు మానుకోవాలి. గట్టిగా మాట్లాడే అలవాటును కూడా మార్చుకోవాలి. దొంగతనం చేయడం, అబద్ధాలాడటం, విషయాన్ని మార్చటం, విషయాన్ని దాచటం ఇవన్నీ కూడా ఏంటంట చెడ్డ అలవాట్లు. ఇవన్నీ కూడా దేహాభిమానం, అనుమానం కారణంగానే వస్తాయి. ఇలాంటి అన్ని అలవాట్లు మానుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు బాబా, గట్టిగా మాట్లాడే అలవాటు కూడా మార్చుకోవాలి. 324 పాయింట్ ఉంది. యజ్ఞం పట్ల సదా నిజాయితీగా ఉండాలి. యజ్ఞం యొక్క ఒక్కొక్క పైసాని కూడా మీరు సఫలం చేయాలి. ఆల్రౌండర్గా అయి అన్ని రకాల సేవలను తామే చేసుకోవాలి. యజ్ఞం పట్ల సదా నిజాయితీగా ఉండాలి. యజ్ఞంలో ఉన్న ఒక్కొక్క పైసాను మీరు సఫలం చేయాలి. ఆల్రౌండర్గా అయ్యి అన్ని రకాల సేవలను తామే చేసుకోవాలి. 325 పాయింట్ ఉంది. దానానికి చాలా గొప్పతనం ఉంది. దానమిచ్చిన వస్తువుల్లో మమకారాన్ని ఉంచవద్దు. దానమిచ్చి మళ్ళీ వాపసు అడగడం కూడా పాపమే. దానమిచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవాలి అన్న సంకల్పం వచ్చినా దాని యొక్క ఫలితం లభించదు, ఇంకా భారం పెరిగిపోతుంది. 326 పాయింట్ ఉంది. ఎవరికి కూడా ఒక్క బాబా చెప్పిన మాటలు తప్ప వేరే ఏ మాటలు చెప్పవద్దు. ఒకరి విషయాలు ఇంకొకరికి చెప్పడం, పరచింతన చేయటం ఇవన్నీ కూడా దాసీల లక్షణాలు. వీటిని వదిలేయాలి. దాసీల లక్షణాలు ఏంటి? ఎవరికి కూడా ఒక బాబా చెప్పిన మాటలు తప్ప వేరే మాటలు చెప్పవద్దు. ఒకరి విషయాలు ఇంకొకరికి చెప్పడం, రోజంతా రిఫ్రెష్గా అవడానికి కనీసం 2 సార్లు జ్ఞానస్నానం చేయాలి. రోజంతా రిఫ్రెష్ అవ్వాలంటే కనీసం 2 సార్లు జ్ఞాన స్నానం చేయాలి. 333 పాయింట్ ఉంది. ఇది ఇంద్ర సభ ఉంది. ఇందులో రకరకాల ఫరిస్తాలైన మీరు జ్ఞాన డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంద్ర సభలో ఈ వికారి పతితుల్ని తీసుకురాకూడదు, లేకుంటే శాపితులైపోతారు. 334 పాయింట్ ఉంది. మీరు సత్యమైన గీతను చదవాలి మరియు అందరికీ చదివి వినిపించాలి. సత్యమైన రాఖీ కట్టుకుని పవిత్రంగా ఉండాలి. సత్యమైన గీతను చదవాలి, చదివించాలి. రాఖీని కూడా పవిత్రమైంది, సత్యమైన రాఖీ కట్టుకుని పవిత్రంగా ఉండాలి. 335 పాయింట్ ఉంది. మురళిని వింటూ జ్ఞాన డ్యాన్స్ చేయాలి. ఆత్మాభిమానిగా అయ్యి మురళి వినాలి. బుద్ధి అటు ఇటు భ్రమించకూడదు. దీనిపై శ్రద్ధ పెట్టాలి. క్లాసులో బద్ధకం వ్యాపింప చేయకూడదు. 336 పాయింట్ ఉంది. మీరు జ్ఞాన అమృతాన్ని తాగాలి, ఇతరులతో తాగించాలి. మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీరు పవిత్రత యొక్క కంకణం కట్టుకున్నారు. పతితులుగా అయ్యే కంకణాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. పతితులుగా అయ్యే కంకణాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. 337 పాయింట్ ఉంది. పాత కర్మల లెక్క ఖాతా యొక్క పుస్తకం ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని సమాప్తం చేయాలి. కర్మేంద్రియాలతో ఇప్పుడు ఏ రకమైన పాపకర్మ జరగకూడదు. 338 పాయింట్ ఉంది. అంతమతి సోగతి అయ్యేలాగా అశరీరి యొక్క అభ్యాసం చేయాలి. అంతిమంలో ఒక్క బాబా తప్ప వేరే ఏది గుర్తుకు రాకూడదు. బాబా తప్ప వేరే ఏది గుర్తు రాకూడదు. ఎప్పుడు అంతిమంలో అంటే ఇప్పుడు నుండి చాలా అభ్యాసం చేయాలి. 339 పాయింట్ ఉంది. చదువుకోవడానికి అమృత వేళ యొక్క సమయం చాలా బాగుంటుంది. విధి లేని పరిస్థితుల్లో ఉదయం క్లాస్కి రాకపోతే సాయంత్రం క్లాసులో తప్పనిసరిగా వచ్చి మురళి చదువుకోవాలి లేదా వినాలి. అంటే మార్నింగ్ క్లాస్ కరెక్ట్. అసలు అమృత వేళ యొక్క సమయం చాలా బాగుంటుంది. అమృత వేళ తర్వాత మురళి సమయం ఇంకా బాగుంటుంది కదా. ఆ సమయంలో మురళి వినాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కుదరలేదంటేనే సాయంత్రం క్లాస్కి రావాలి. 340 పాయింట్ ఉంది. సాధారణ మనుషుల నుంచి దేవతలుగా అయ్యే ఈ చదువులో పాస్ కావడానికి నిశ్చయబుద్ధిగా అయ్యే
సాహసం చేయాలి. ఎప్పుడూ ఏ విషయంలో కూడా సంశయం అనేది రాకూడదు. 341 పాయింట్ ఉంది. కళ్ళను పవిత్రంగా చేసుకోవడానికి ఆత్మిక దృష్టితో చూడాలి. దేహాన్ని చూస్తూ కూడా చూడవద్దు. నేనెవరు? ఆత్మను అనే అభ్యాసం బాగా చేయాలి. 342 పాయింట్ ఉంది. మీ అందరిది ఇప్పుడు వానప్రస్థ స్థితి ఉంది. వాణి నుండి అతీతంగా నిర్వాణధామానికి వెళ్ళాలి. కాబట్టి దేహము దేహ సంబంధాలని మరిచి ఒక బాబాని మాత్రమే జ్ఞాపకం చేయాలి. 343 పాయింట్ ఉంది. మీరు ఈ ప్రపంచానికి సత్యాతి సత్యమైన మిత్రులు. మీరు ప్రపంచానికే మిత్రులు. అసలైన మిత్రులు మీరే. మీరు ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు. మీ దగ్గరికి లౌకిక సంబంధికులు ఎవరైనా వచ్చినా వారికి కూడా బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. 344 పాయింట్ ఉంది. పిల్లలైన మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు సేవ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ ఫ్రీగా ఉంటారు. మీరు అందరికీ ఈశ్వరీయ సందేశాన్ని చెప్పవచ్చు. ఈ బ్యాడ్జ్ ద్వారా కూడా సేవ చేయవచ్చు. 345 పాయింట్ ఉంది. బాబా యొక్క సేవలో పూర్తి సహయోగులుగా కావాలి. ఎప్పుడు పరస్పరంలో అలిగి లేదా మూడ్ ఆఫ్ అయ్యి సర్వీస్ని వదలకూడదు. సేవలో విఘ్నరూపంగా కాకూడదు. బాబా సేవలో పూర్తి సహయోగి అంటే ఏంటి? పరస్పరంలో అలిగి మూడ్ ఆఫ్ అయ్యి సర్వీస్ని వదలకూడదు. సేవలో విఘ్నరూపంగా ఉండకూడదు. బాబా సేవలు ఈ వికారాల వల్ల మనము పూర్తి సేవ చేయలేం కాబట్టి ఇవి ఉండొద్దు. అప్పుడే పూర్తి సహయోగి కాగలుగుతారు అని అంటున్నారు. 346 పాయింట్ ఉంది. బాబా జ్ఞాన కలశాన్ని మాతలపై ఉంచారు కాబట్టి మాతలకి గౌరవాన్ని ఇచ్చి ఎప్పుడూ ముందుంచాలి. మాతల యొక్క కర్తవ్యం ఉన్నతమైనది. మాతనే గురువు అంటారు. 347 పాయింట్ ఉంది. లౌకిక పిల్లలతో ఎప్పుడూ విసిగిపోకూడదు. ఒకవేళ పిల్లలు చంచలంగా ఉంటే కోప్పడి కొట్టకూడదు. చిన్నపిల్లల్ని సరిచేయడానికి తాడుతో కట్టేయాలి. ఆహార పానీయాలు ఇవ్వకూడదు. అంతేగాని కొట్టకూడదు. 348 పాయింట్ ఉంది. మీరు ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. అప్పుని ఆఘాతం అని కూడా అంటారు. ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. అప్పుని ఆఘాతం అని కూడా అంటారు. కొద్దిగా ధనం ఉన్నా సరిపోతుంది. కొంచెం భోజనం దొరికినా చాలు, తినండి. ప్రభువు గుణగణాలను గానం చేయండి. ప్రభు యొక్క గుణగణాలన్నీ గానం చేయండి. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. 349 పాయింట్ ఉంది. ప్రతి ఒక్కరూ తమ లౌకిక కర్మ అయితే చేస్తూ ఉండాలి. పోలీస్ వాళ్ళైతే కోప్పడాల్సి ఉంటుంది. కాబట్టి యుక్తిగా నడుచుకోండి. ఎంత వీలైతే అంత ప్రేమగా ఉండండి. చేసుకోవద్దు. 350 పాయింట్ ఉంది. ఒకవేళ పవిత్రత కారణంగా మీపై అత్యాచారం జరుగుతూ ఉంటే, అబలలను కొడుతూ ఉంటే కొద్దిగా సహించాలి. ప్రేమతో నమ్రతగా అర్థం చేయించాలి. వాళ్ళు కోప్పడితే మీరు వారిపై పువ్వులను వర్షించండి. 351 పాయింట్ ఉంది. మిగతా అన్ని నశాలను వదిలి ఒక్క నారాయణి నశాలో ఉండాలి. ఒక్క నారాయణ నశాలో తప్ప మిగతా అన్ని నశాలలో నష్టమే ఉంది. ఏ నశ వద్దు, నారాయణ నశాలో ఉంటే లాభం ఉంటుంది. 352 పాయింట్ ఉంది. పిల్లలు, మీరు చైతన్యమైన లైట్ హౌస్ అయి ఉన్నారు. మీ ఒక్క కంటిలో ముక్తి, మరో కంటిలో జీవన్ముక్తి ఉన్నది. మీరందరికీ శాంతిధామము మరియు సుఖధామం యొక్క దారిని చూపిస్తారు. రెండిటి మధ్యలో మీరు నిలబడి ఉన్నారు. మీరు దుఃఖధామాన్ని మరిచి శాంతిధామాన్ని, సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి. 353 పాయింట్ ఉంది. పిల్లలు ఒక పూట పస్తు ఉండి అయినా భారతదేశాన్ని స్వర్గంగా మార్చే సేవ చేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ విషయాల పట్ల అసూయ పడకూడదు. పస్తు ఉన్నా కూడా భారతదేశాన్ని స్వర్గంగా మార్చే సేవ చేయాలి.
ఇంకా రాబోయే రోజుల్లో అలాంటి సిచ్యువేషన్ వస్తూనే ఉంటుంది. ముందు నుండే బాబమ్మని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ విషయాల పట్ల అసూయ పడకూడదు. 354 పాయింట్ ఉంది. పిల్లలు, ఇప్పుడు మీరు పుట్టింట్లో ఉన్నారు. మీరు ఇక్కడ నగలు, పట్టు వస్త్రాలు అనేవి ధరించరు. చాలా సాధారణంగా ఉండాలి. అత్తగారింటికి వెళ్ళాక గుణాలతో అలంకరించుకోవాలి. ఇక్కడ ఏ రకమైన బాహ్య అలంకరణ చేసుకోవద్దు. 355 పాయింట్ ఉంది. పిల్లలు, ఎప్పుడు ఎవరితో కూడా విసిగిపోవద్దు, ఎవరిని విసిగించవద్దు. 356 పాయింట్ ఉంది. పిల్లలైన మీరు ఆజ్ఞాకారులుగా కావాలి. ఏ విషయాల్లో కూడా వంకలు చెప్పకూడదు, సుకుమారంగా ఉండకూడదు. నేను వీరితో అయితే ఉండలేను, నేను ఇక్కడైతే ఉండలేను అనే సున్నితత్వం కూడా వదిలేయాలి. అలగడం, ఏడవటం ఇవన్నీ ఏంటి? ఆసురీ స్వభావాలు. పిల్లలైన మీలో ఈ స్వభావం ఉండకూడదు. 357 పాయింట్ ఉంది. ప్రతి ఒక్కరి స్థితిని తెలుసుకుని తమ స్థితిని సదా ఏకరసంగా మోహాజీతులుగా ఉంచుకోవాలి. సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టపరచాలి. 358 పాయింట్ ఉంది. మీరు గవ్వల వెనక మీ సమయాన్ని వృధా పరుచుకోవద్దు. మీరు వజ్రంగా అయ్యేవారు. మీరు ఈ ఆత్మిక వ్యాపారాన్ని మాత్రమే చేయాలి. 359 పాయింట్ ఉంది. పాత్రులను చూసి ఈ జ్ఞానాన్ని దానం చేయాలి. ఎవరైనా వాదిస్తూ ఉంటే, ఇదంతా మీ కల్పన అని అంటూ ఉంటే, మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వృధాగా పరుచుకోవద్దు. వారికి ప్రేమతో నమ్రతగా అర్థం చేయించి అక్కడ నుండి వెళ్ళిపోవాలి. 360 పాయింట్ ఉంది. మీరు పుట్టింటి మరియు మెట్టినింటి కళ్యాణం చేయాలి. ఎవరు కూడా వీరు మాతో మాట్లాడరు, మమ్మల్ని చూసి ముఖం తిప్పుకుంటారు అనే కంప్లైంట్ ఉంచుకోవద్దు, అనే ఫిర్యాదు ఉంచుకోవద్దు. అందరికీ దారి చూపించాలి, అందరితో కలగలిసి ఉండాలి. 361 పాయింట్ ఉంది. పిల్లలు, ఏదైనా పార్టీలకి వెళ్ళవలసి వస్తే వెళ్ళండి, వాళ్ళని సంతోషపరచండి. కానీ వారు తయారు చేసింది మీరు తినకూడదు. మీరు స్వయాన్ని రక్షించుకోవడానికి యుక్తులను తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం యొక్క ప్రభావం మనసు పైన చాలా పడుతుంది. 362 పాయింట్ ఉంది. మీరు ఒకరినొకరు పరస్పరం హెచ్చరించుకుంటూ ఉన్నతిని పొందాలి. చెడు నడవడిక ఏది నడవద్దు, వినయంగా ఉండాలి. 363 పాయింట్ ఉంది. పిల్లలు, మీ సెంటర్ యొక్క ద్వారం ఎప్పుడు తెరిచే ఉండాలి. మీ ద్వారంలోకి వచ్చి ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళిపోవద్దు.